నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అదేంటంటే ఇక మొన్నటి నుంచి ఒక విషయము అతలాకుతలం అవుతుంది. కౌంటర్ల మీద కౌంటర్లు, ఓలకు కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రము ఎంతోమంది బలిదానాల వల్ల స్వరాజ్య ఆకాంక్ష నెరవేరింది. ఆ నెరవేరిన సందర్భంలో తెలంగాణ ప్రజలు తెలంగాణను పరిపాలించుకోవడానికి ఆస్కారం కలుగుతుందని చెప్పేసి ఆ విధంగా భావించారు. అదే విధంగా జరుగుతూ ఉన్నది. కానీ నిన్న సంబంధించి ఈ పవన్ కళ్యాణ్, పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ అడిగిండు. తెలంగాణలో ఆయన మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది కాబట్టి ఆయనకి ఇక్కడ దీనికి కొన్ని పరిణామాలు వేరే ఉంటాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి చెప్తారు. అయితే ఈ పొన్నానికి పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం అయితే చేస్తూ ఉన్నది. నిన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటి జూబ్లీహిల్స్ దగ్గర వాళ్ళ ఇంట్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, చాలా మంది కార్యకర్తల మధ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తెలంగాణ మీ అయ్యా జాగిరా అని చెప్పేసి చెప్తా ఉంది. తెలంగాణలో అడిగిపెట్టని అని చెప్పేసి మీరు అంటారు. తెలంగాణ మీ అయ్యా జాగిరా అని చెప్పేసాను. అవును భయ్, బరాబరి మా తెలంగాణ మా అయ్యా జాగిరే అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు కుండల బద్దలు కొట్టినట్టు చెప్పిండు. వాస్తవానికి కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజం మొత్తం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఒక బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా, తెలంగాణ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ యొక్క నినాదాన్ని పార్లమెంట్లో ముందుండి ఎత్తుకున్నటువంటి నాయకుడు పొన్నం ప్రభాకర్. ఈ పొన్నం ప్రభాకర్ ఈ రోజు ఏది మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజల కోసమే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్ష బలంగా పార్లమెంట్లో వినిపించి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో పార్టీని కూడా వ్యతిరేకించి నిలబడ్డటువంటి నాయకుడు పొన్నం ప్రభాకర్. అయితే వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది, తెలంగాణలో ఏ మాటల యుద్ధం ఎట్లా పోతా ఉన్నది ఒకసారి ఆలోచన చేసుకుంటే, పేపర్లోని వార్త ఒకసారి చూసుకుంటే, మీ అయ్య జాగిరా తెలంగాణ ఏమన్నా, నేను బెదిరింపులకు లొంగేవాడిని కాదు, తెలంగాణ నడిబొడ్డున జనసేన ఏర్పాటు చేసినాం, ఈ రాష్ట్రంపై నాకు ఎంతో ప్రేమ ఉన్నది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తానని చెప్పేసి ఆ వార్తలు వచ్చినాయి. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేస్తా, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఇక వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇది మీ అయ్య జాగిరం కాదు, నేను తెలంగాణ పైన నాకు ప్రేమ ఉన్నది. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక పిల్లగాడు ఆ శ్రీశైలం దగ్గర నుంచి వచ్చిన సమస్య కోసం వస్తే ఆ సమస్య కోసం నిలబడింది నేను. తెలంగాణ పైన నాకు ప్రేమ ఎక్కువ ఉన్నది, అందుకోసమని నేను ఇక్కడ తెలంగాణ పైన పార్టీ ఆఫీసులో ఓపెన్ చేసిన. కానీ ఇక్కడ వేరే పరిణామాలు జరగొద్దని చెప్పేసి దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రాకి పెట్టినా అని చెప్పేసి నిన్న ఆయన చెప్పింది. హైదరాబాద్లో ఎలా అడుగు పెడతావు, ఇక్కడ నీకేం పని అని అడుగుతున్నారు. అసలు మీరెవరైనా నన్ను బెదిరించడానికి, మీ అయ్యే జాగిరా, మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా, నాపై దాడులు చేస్తామంటున్నారు. నేను ఎట్లా భయపడతాను, అసలే పవన్ కళ్యాణ్ నేను ఎట్లా భయపడతా అని చెప్పేసి ప్రెస్ మీట్లో ఇంటి వద్ద నిన్న చెప్తా ఉన్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాకు తెలంగాణలో కన్నా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువగా ఉన్నాయి, ఆంధ్రలో నన్ను తిరగనివ్వమంటే వారాయి అనుమతి ఇచ్చింది. తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ప్రజలు నాకు అండగా నిలిచిర్రు, జనసేనను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేసినామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. నిన్న మంగళవారం రోజున తెలంగాణపై తనకు ప్రేమ ఎంతో ఉన్నది, ఇది రాజకీయాలకు అతీతమైందని చెప్పేసి చెప్పిండ్రు. మరి నిజమే సార్, ఆ రోజు ఇక్కడ వీళ్ళు అడిగేది అదే. తెలంగాణ ఉద్యమము అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినకుండా ఉన్నది మీరు నిజం కాదా, ఎందుకు మరి అప్పుడు అట్లా చేసిరని చెప్పేసి ఇక్కడ ప్రజలు అడుగుతారు. మీరు సమాధానం చెప్పాలి. మిమ్మల్ని ఎవరో భయపడి, ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన పౌరుడిగా ఇక్కడ మీకు పార్టీ పెట్టుకోవడానికి సర్వాధికారులను పార్టీ పెట్టుకోవచ్చు, ఇక్కడ మీరు ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నిన్న కేసీఆర్ కూడా తెలంగాణలో పార్టీని, అది ఆంధ్రాలో కూడా చేసిండు, మహారాష్ట్రలో కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఆ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టొద్దు అనేదే ఇక్కడ వీళ్ళ యొక్క నినాదం. అదే అనిపిస్తూ ఉన్నది.
బెదిరింపులు ఉండేవాడిని కానీ తెలంగాణ వ్యతిరేకిని కాదు, రాష్ట్ర విభజన జరిగిన తీర్పు మాత్రమే వ్యతిరేకం అని చెప్పేసి, సామాజిక తెలంగాణ రావాలని చెప్పేసి మరీ వచ్చాను. పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరు తప్పని చెప్పా. తెలంగాణ వ్యతిరేకమని ఆ రోజు వైఎస్ చెప్పిన ఆయనకు ఊడిగం చేసిరు. వాస్తవానికి ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులలో, అక్కడ ఉన్న పార్టీలకు అతీతంగా ఎవరైతే పార్టీల కొమ్ము కాసుకుంటూ ఉన్నటువంటి నాయకులు అక్కడ పోతే మా పదవులు పోతాయి అని చెప్పేసి ఆశించి ఆ పార్టీని ధిక్కరించలేకపోయారు. అలాంటి వాటిలో పార్టీని ధిక్కరించి మంత్రి పదవులు రాజీనామా చేసిన నాయకులు కూడా తెలంగాణ గడ్డపైనే ఉన్నారు. మరి వాళ్ళ తెలంగాణ ఆకాంక్ష బలంగా వినిపించారు ఆ పార్టీలో ఉన్నప్పటికీ. కొద్దిమంది మోచేది నీళ్ళు తాగే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఆ ప్రలోభాలకో లేకపోతే వాళ్ళ ఊడిగం చేయడానికో పనిచేస్తారు. కాకపోతే తెలంగాణ మా అయ్యే జాగిరి అనే పదానికి పొన్నం ప్రభాకర్ కూడా ఘాటుగా జవాబు చెప్పి నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, అవును పవన్ కళ్యాణ్, ఈ తెలంగాణ ముమ్మాటికి మా అయ్యే జాగిరే, ఇక్కడికి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు, మమ్మల్ని ఏర్పాటువాదులు అంటే ఊరకం క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకని మీ ఏర్పాటువాదులం కాదు, మా ప్రాంతం యొక్క ఆకాంక్షను బలంగా వినిపించినటువంటి నాయకులం. మమ్మల్ని ప్రాంతీయ విభేదాలు చిత్రీకరిస్తే మేము ఎట్లేకుంటామే అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పి ఆ మాటలు తప్పేం లేదు. ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో, రాష్ట్రంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించినటువంటి నాయకుడు పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ని పట్టుకున్న మేజా జాగిరా అంటే ఏమనాలి? ఎవరైనా రావచ్చు అండి, ఇక్కడికి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు. కాకపోతే ఇది ఒకటి ఉన్నదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావం రోజున నవనిర్మాణ సభ ఎందుకు, తర్వాత కూడా పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు పెడతారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు 1200 మంది బలిదానాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ రావడం వల్ల ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఏర్పడ్డారు, తెలంగాణ ఆ పార్టీ అధ్యక్షులైనరు, ఆ తెలంగాణకు సంబంధించిన కొత్త నాయకులు తయారయ్యారు. ఏ ప్రాంతానికి ఆ నాయకులు తయారు. అదే ఉమ్మడి రాష్ట్రంలో ఒకే పార్టీ వ్యక్తుల కిందనే పనిచేయాల్సిన సందర్భం ఉండే. తెలంగాణ రావడం వల్ల ఎంతోమంది నాయకులు కూడా చలామణి అయినరు. తెలంగాణ ఆకాంక్ష అది. తెలంగాణకు ఈరోజు నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, దేశంలోనే అభివృద్ధి చెందిందిగా చూడవచ్చు. ఎందుకంటే మరి ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ హైదరాబాద్ నడి ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు. ప్రపంచమే అతలాకుతలమయ్యే విధంగా హైదరాబాద్ బైరులు కమ్మే విధంగా సెక్రటరీని ఏర్పాటు చేసిండ్రు. గొప్ప గొప్ప విషయాలు చేశారు. కాకపోతే ఏంటంటే మా ప్రాంతం యొక్క ఆకాంక్ష నెరవేర్చుకున్నాం. మేము మా దగ్గర ఉన్న నాయకులను విమర్శించుకుంటూ ప్రతివిమర్శించు, కానీ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టొద్దు, మీరు మాకు క్షమాపణ చెప్పి రావాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు. రాష్ట్ర ఏర్పాటువాదులుగా ఉండాలంటే ఊరుకునేది లేని చేసి గద్దర్కు కారి కొనిచ్చానని చెప్పడం ఆయనకు అహంకారం నిదర్శనం అని చెప్పేసి, ఆర్టిస్టులను గౌరవిస్తామని చెప్పేసి, కాకపోతే పేమెంట్ తీసుకుని రాజకీయాలు మాట్లాడితే ఊరుకోమని చెప్పేసి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చిపోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆవిర్భావం దినోత్సవం రోజున నవనిర్మాణ సభ పెడతా అంటే చూస్తూ ఊరుకోం, పాస్పోర్ట్ తీసుకొని రావాలని అనడం హైదరాబాద్ను పాకిస్తానా ఇండియానా అని ప్రశ్నించే మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పి చూసిండ్రు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి విజయవాడలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల నల్లగా అయితాన్ని బ్లాక్ తామర కాపాడుకోవడం కోసం హైదరాబాద్లో ఉంటారని చెప్పేసి ఆరోపించారు. సరే, ఆరోపణలు ప్రతివాదనలు పక్కకు పెడితే పవన్ కళ్యాణ్ను వాళ్ళు వ్యతిరేకించింది ఒకటే విషయంలో అన్నట్టు అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడంలో ఆ రోజు మేము ఇబ్బందులు పడ్డాం. ఆ రోజు మేము ఎన్నో కష్టాలు పడ్డాం. కాకపోతే మా యొక్క ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టొద్దు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్పింది. వాస్తవానికి రాష్ట్రంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. బట్ ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి. ఏదేమైనప్పటికీ వీళ్ళ యొక్క తెలంగాణ ప్రజల యొక్క భాగోద్వేలను రెచ్చగొట్టే విధంగా ఉండొద్దు అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అక్కడ ఆయన పార్టీ ఆఫీస్ కూడా అక్కడ ఉన్నది. కాకపోతే తెలంగాణలో ఉన్నటువంటి పార్టీని తీసుకుపోయి అక్కడ పూర్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టొద్దని చెప్పేసి అక్కడ పెట్టుకున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా ఎలక్షన్లలో పోటీ చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏదైనప్పటికీ రాజకీయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఏమైనా చేసుకోవచ్చు, మీరు పార్టీ పెట్టవచ్చు, ఎలక్షన్లో కూడా నిలబడవచ్చు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారా ఆదరియరని సెకండరీ. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం మాటల యుద్ధం నిలబడతాం. తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించిన నాయకులలో పొన్నం ప్రభాకర్కి మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించి ఎన్నో త్యాగాలు చేసినటువంటి
పొన్నం ప్రభాకర్ గారు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇది నమస్తే తెలంగాణలో ఇచ్చారు. తెలంగాణ మా అయ్య జాగిరా, బరాబర్ మా అయ్య జాగిరే అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకోటి వచ్చింది, ఇక రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ చేసి ఒక స్క్రిప్ట్ రాసిస్తే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఇక మాట్లాడుతాడు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో పేపర్లో అయితే వచ్చింది. ఇది ఇంకోటి, రాష్ట్రానికి రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలన్నా, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం, ఆంధ్ర కాంట్రాక్టర్ తెలంగాణలో ఎందుకున్నారు, గోండులను గద్దరను బండి కొనిచ్చిన, రాష్ట్ర విభజన రాదు, విభజన తిరిగి వ్యతిరేకించిన, తెలంగాణలో తిరుగుతాం, ఎన్నికల్లో పోటీ చేస్తాం. మీరు ఎలక్షన్లో తిరగాలి, ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ప్రజలు అనుకుంటే మీరు కంపల్సరిగా అది చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక జాతీయవాద ముసుగులు ఆత్మగౌరవంతో ఆటలు ఆడొద్దు, గురు శిష్యుల కనసనలో పవన్ కళ్యాణ్ గంతులు వేస్తాడు, కాంగ్రెస్ వైఫల్యం నుంచి దృష్టి మార్చేందుకే డ్రామాలు ఆడుతాడు, బాబు తెలుగు జాతి వ్యాఖ్యలను వెనుక దురక్రమణ కుట్ర జరుగుతుంది, తెలంగాణ అస్తిత్వం ప్రమోదం నెట్టేటువంటి పథక రచన చేస్తారని చెప్పేసి ఇచ్చిండ్రు. వాస్తవానికి ఆడవాళ్ళు ఉమ్మడిగా పోటీ చేసిండ్రు, ఉమ్మడిగా వాళ్ళు గెలిచిండ్రు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డికును పవన్ కళ్యాణ్కి ఏముంటుందే, ఉండే సందర్భం అయితే ఉండదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రజల ఆకాంక్షలను, ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా మీ ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి, తెలంగాణ ప్రజలు సేవ చేయాలని ప్రజలు ఇక్కడ కోరుకుంటే మిమ్మల్ని ఆదరిస్తారు, లేకపోతే ఆదరించరు. ఇది ప్రజల నిర్ణయం. కాకపోతే మీరు ఇక్కడ ప్రాంతీయంగా ఆ రోజు చేసినటువంటి దానికి ఇక్కడ మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట అనేది ఎంత దూరం పోతుందో వేచి చూడాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఉన్నాం.